అమ్మ నీ దగ్గర బోలెడంత శక్తి ఉంది. ఎవరైనా శక్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ముందు బిడ్డలకి చూసుకుంటారు. పెద్ద కొడుకు విఘ్నేశ్వరుడికి ఏమైనా చేద్దామంటే ఏం చెయ్యాలి, ఆయనే పరమశక్తివంతుడు, ఇంకా నువ్వు ఆయనకేం చెయ్యక్కర్లా. ఇక రెండో వాడు సుబ్రహ్మణ్యుడు మహాజ్ఞాని, ఆయనకేమీ చెయ్యక్కర్లా. మీ ఆయన మహానుభావ్ అమ్ముడిని కలిచేశాడు, ఇంకా ఆయన వివాహం ఎందుకు చేసుకుంటాడు. కానీ అలాంటి వాణ్ణి తపస్సు చేసి ఓంచి మెడలో తాళి కట్టించుకున్నావు, నీది కదా గొప్పతనం. కాబట్టి నువ్వు శంకరుడికి ఏం చేస్తావు నీ శక్తితో, ఏమీ చెయ్యక్కర్లా, ఆయన మహానుభావుడు. మరి నీ శక్తి అంతా ఏం చేస్తావు, పెద్ద కొడుక్కి నువ్వేం చెయ్యక్కర్లా, రెండో వాడికి చెయ్యక్కర్లా, మీ ఆయనకి చెయ్యక్కర్లా, మీ శక్తిని అంతటిని ఏం చేస్తావు అంటే నన్ను వచ్చి అడగక్క. ఎవడైనా వచ్చి ఆవిడ దగ్గర ఇలా వంగితే చాలట, అబ్బా ఒక్కడ దొరికాడు రాని ఇవ్వడానికని ఇచ్చేస్తుంది. అమ్మా అప్పుట్ట నువ్వు సంతోషంగా నవ్వుతుంది తప్ప, నా దగ్గర ఉన్నది ఇవ్వడానికి ఇవ్వాలుడు దొరికాడు రా నాకని సంతోషిస్తావమ్మా. కావలసిందల్లా నీ దగ్గరికి వచ్చి నిటారుగా వెదురు బద్దలా నిలబడ్డం కాదు. ఇలా వంగ సిద్ధు మహానుభావుడు పరమశివుని యొక్క ఇల్లాలివి. అమ్మా లోకములను కన్న తల్లివి, అపారముగా అనుగ్రహించగలిగినటువంటి జగన్మాత.